ఏం చేద్దామన్నా నా చుట్టూ క్లైమేట్ అంతా కూడా పాపిస్ట్ క్లైమేట్ అన్నా, దాని ఎఫెక్ట్ పడుతుందన్న నా మీద. ఎందుకు బండిస్తున్నావు బాబు, ఎందుకు బండిస్తున్నావమ్మా? నీ ఎఫెక్ట్ వాళ్ళ మీద పడాలి కానీ వాళ్ళ ఎఫెక్ట్ నీ మీద పడకూడదు. కేర్ఫుల్గా ఉండాలి. అందరూ సెల్ చూస్తున్నారు, నేను చూస్తున్నాను, అందరూ వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, నేను కూడా అంతే చేస్తాను కాదు. అందరి నుండి ప్రత్యేకింపబడిన జీవితం, వేరైన జీవితం, నోవహు జీవించినట్టు నీవు నేను మనం జీవించడం సాధన చేయాలి. ప్రభువు నిన్ను చూసినప్పుడు బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనపడుతుంది అనే మాట చెప్పాలి. అందరూ వేరు, నా కుమారుడు వేరు, అందరూ వేరు, నా కుమార్తె వేరు. అందరిలో ఉన్నప్పటికీ నీ ప్రత్యేకింపబడిన జీవితం జీవించే నా బిడ్డ అని చెప్పగలగాలి. దేవుడు ప్రత్యేకమైన కార్యాలు జరిగించగలుగుతాడు. లోకము నుండి తాను ప్రత్యేకించుకోవడానికి ఇష్టపడని వాడు లోకాన్ని ఎలా జయిస్తాడు? లోకాన్ని కొట్టాలి అంటే ముందు దానిలో నుంచి బయటికి రావాలి తమ్ముడా. లోకాన్ని జయించాలంటే, లోకాన్ని ఎదిరించాలంటే, లోకాన్ని గెలవాలంటే దానిలో నుంచి నువ్వు ముందు వెలపటికి రావాలి, వచ్చి దాని మీద అటాక్ చేయాలి.